క్వశ్చన్ నెంబర్ 273. 10వ తరగతికి రోబోటిక్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం. రోబోటిక్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏదండి కనుక ఆన్సర్ కేరళ. కేరళ రాష్ట్రంలో రోబోటిక్ విద్యను తప్పనిసరి చేయడం జరిగిందనమాట. మొదటి రాష్ట్రంగా ఇది అవతరించిందనమాట. దేశంలోనే రోబోటిక్ విద్యను చేస్తూ 10వ తరగతి పిల్లలకి మొదటి రాష్ట్రంగా అవతరించింది కేరళ. కేరళ రాజధాని తిరువనంతపురం, కేరళ హైకోర్టు ఎర్నాకుళం, కేరళ రాష్ట్ర భాష మలయాళం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. మళ్ళీ చెప్తున్నా, కేరళ రాజధాని తిరువనంతపురం, కేరళ హైకోర్టు ఎర్నాకుళం, కేరళ భాష మలయాళం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. నెక్స్ట్ క్వశ్చన్ 274. ఇటీవల ప్రపంచంలోనే తొలి మానవ మూత్రాశయ మార్పిడి విజయవంతంగా చేసిన సర్జన్లు ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవ మూత్రాశయ మార్పిడి, మానవుని మూత్రాశయ మార్పిడిని విజయవంతంగా చేసినటువంటి సర్జన్లు అమెరికా దేశానికి చెందినటువంటి డాక్టర్లు అనమాట. అమెరికా డాక్టర్లు. అమెరికా ప్రపంచంలోనే తొలి మానవ మూత్రాశయ మార్పిడి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 275. వార్షిక ఆపరేషన్ ఒలీవియాను నిర్వహించేవారు. చూడండి, వార్షిక ఆపరేషన్ ఒలీవియా. ఒలీవియా అంటే ఏం లేదు, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో, మన భారత తీర దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ తీర దళం ఉంటుంది కదా, వారు ఈ ఆపరేషన్ చేపడతారనమాట. ఆపరేషన్ ఒలీవియాను. దేనికోసం ఈ ఆపరేషన్ అంటే కనుక ముఖ్యంగా సముద్ర భద్రత కోసం. అదేవిధంగా దానిలో భాగంగా ముఖ్యంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లను కాపాడడం. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేటువంటివి మనకి దేశంలో ఒరిస్సా రాష్ట్రంలోని గహిర్మాతా బీచు, ఒరిస్సాలోని రుషికుల్యా బీచ్లో చాలా ఫేమస్ అనమాట. గహిర్మాతా బీచ్, రుషికుల్యా బీచ్లు దేనికి ప్రసిద్ధి అంటే ఆలివ్ రిడ్లే తాబేళ్లకు బాగా ప్రసిద్ధి. ఒరిస్సా రాష్ట్రంలో ఉంటాయన్నమాట ఈ బీచ్లు రెండు కూడా. కాబట్టి ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తారు ఆపరేషన్ ఒలీవియాలో భాగంగా. ఆపరేషన్ ఒలీవియాలో భాగంగా ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేటువంటివి మనకు దక్షిణ అమెరికా ఖండం ఉంది కదా, అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో పగస్ దీవులని ఉంటాయి. ఆ పగస్ దీవులు వీటి యొక్క నివాసం అనమాట. వీటి యొక్క పుట్టుక ఇక్కడే ఉంటుందన్నమాట, ఈ పగస్ దీవులలో. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట అవి. ఒరిస్సా రాష్ట్రంలో గహిర్మాతా బీచ్కు చేరుకుంటాయి, ఒరిస్సాలోని రుషికుల్యా బీచ్కు చేరుకుంటాయి. కాబట్టి అటువంటి వాటిని సంరక్షించాలనే ఉద్దేశం మీద ఆపరేషన్ ఒలివియా చేపడతారు. ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 276. ప్రతి ఏటా జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ప్రకటించే జాతీయ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు అందుకున్న గ్రామ పంచాయతీ ఏది? ప్రతి ఏటా మనకి పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కూడా జాతీయ పంచాయతీ అవార్డులు అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది అవార్డు అందుకుంది అంటే కనుక గొల్లపల్లి గ్రామం. ఈ గొల్లపల్లి గ్రామం అనేటువంటి కృష్ణా జిల్లాలో ఉంటుందన్నమాట. కృష్ణా జిల్లాలో ఉంటుంది గొల్లపల్లి గ్రామం. గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా జిల్లాలోని గొల్లపల్లి గ్రామం 3వ స్థానంలో నిలిచిందన్నమాట దేశంలో. ఏ కేటగిరీలో అవార్డు అందుకుందంటే కనుక ఆత్మనిర్భర ప్రత్యేక అవార్డు. ఆత్మనిర్భర్ ప్రత్యేక అవార్డులలో భాగంగా పంచాయతీరాజ్ అవార్డులలో భాగంగా ఈ అవార్డును అందుకుందనమాట. ఈ కేటగిరీలో ఫస్ట్ మనకి రంగారెడ్డి జిల్లాలోని మాల్ పంచాయతీ, తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని మాల్ పంచాయతీ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. 2వ స్థానంలో ఒరిస్సా రాష్ట్రంలోని సత్ భద్రత గ్రామ పంచాయతీ 2వ స్థానంలో ఉంది. తెలంగాణలోని మాల్ గ్రామ పంచాయతీ తొలి స్థానం, ఒరిస్సాలోని సత్ భద్రత గ్రామ పంచాయతీ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్లోని గొల్లపల్లి గ్రామం 3వ గ్రామ పంచాయతీగా. ఇవి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి పంచాయతీల పైన బాగా బిట్లు పడుతుంటాయి ఏ ఎగ్జామ్ రాసినా కూడా. మనకి చాలా ముఖ్యంగా 73వ రాజ్యాంగ సవరణ,
ఈ 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగిందనమాట. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారం మనకు రెండు భాగాలు అయ్యాయన్నమాట గ్రామ పంచాయతీ సంబంధించి. ఓకేనా. ముఖ్యంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ 1992 ఏం చేసిందంటే కనుక ఈ పంచాయతీలకు ముఖ్యంగా రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా మార్చిందనమాట. రాజ్యాంగంలో చట్టబద్ధంగా మార్చిందనమాట ఆ సవరణ. దానిలో మనం 2 చూస్తే కనుక ఒకటి 9వ భాగాన్ని చేర్చారు. ఈ 9వ భాగంలో 243 ఏ నుంచి 243 ఓ వరకు గల నిబంధనలు తెలియజేస్తాయి. ఈ పంచాయతీల గురించి మనకి ఏ భాగాన్ని జోడించారంటే 9వ భాగం. 9వ భాగంలో 243 ఏ నుంచి 243 ఓ వరకు మనకు ఆర్టికల్స్ అనేటువంటివి తెలియజేస్తాయి అన్నమాట. అది ఒకటి. 2 ఏంటంటే కనుక ఈ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1992లో షెడ్యూల్ 11ను చేర్చారు. షెడ్యూల్ 11ను చేర్చారనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్ 11లో మనకి ఎన్ని విధులను చేర్చారు ఈ పంచాయతీలకు సంబంధించి అంటే కనుక ఓకేనా, ఎన్ని విధులను అధికారులను కల్పించారు పంచాయతీలకు అంటే కనుక మొత్తం 29 అంశాలు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 9వ భాగం ఒకటి, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 11వ షెడ్యూల్ ఒకటి. 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 9వ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయనేది మనం గుర్తుంచుకోవాలి. దేని గురించి ఇప్పుడు మనం చెప్పింది పంచాయతీల గురించి. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే కనుక 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 14వ తారీఖున అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తారీఖున పంచాయతీరాజ్ దినోత్సవం చేస్తారు. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది 93 ఏప్రిల్ 14 అనమాట. కాబట్టి పంచాయతీరాజ్ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 24 అనమాట. ఏప్రిల్ 14 కాదు, ఏప్రిల్ 24 అనమాట పంచాయతీరాజ్ దినోత్సవం. కానీ పవన్ కళ్యాణ్ గొల్లపల్లి గ్రామానికి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఓకేనా. ఈ 73వ రాజ్యాంగ సవరణ ఐడియా వచ్చిందనుకుంటా. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 277. తాజాగా WHO ప్రకటించబడిన మలేరియా రహిత దేశం. ఇక్కడ మలేరియా దేశం అని ఉంది. దయచేసి మీరందరూ కూడా మలేరియా రహిత దేశం అని నోట్ చేసుకోవాలి. మలేరియా రహిత దేశం తాజాగా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ దేన్ని ప్రకటించింది అని అడుగుతారు. 2025లో ఇప్పుడు జార్జియాను ప్రకటించింది. పోయిన ఏడాది మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ను ప్రకటించింది. ఈజిప్టు అనేటువంటిది మనకి 44వ మలేరియా రహిత దేశం. 44వ మలేరియా రహిత దేశం అన్నమాట ఈజిప్టు. ఈ ఏడాది ప్రకటించిన జార్జియా అనేటువంటిది 45వ మలేరియా రహిత దేశం. మలేరియా ఫ్రీ కంట్రీ అంటాం. ఫ్రీ కంట్రీ, మలేరియా రహిత దేశం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 278. ఇటీవల WHO నుంచి అమెరికాతో పాటు వైదొలగాలని నిర్ణయించిన దేశం ఏది? చూడండి, అమెరికాతో పాటు WHO నుంచి వైదొలగాలని నిర్ణయించిన దేశం అర్జెంటీనా అనమాట. అర్జెంటీనా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. దక్షిణ అమెరికా ఖండంలో చాలా గొప్ప దేశాల్లో అది ఒకటి అనమాట అర్జెంటీనా. ఇది WHO నుంచి వైదొలగాలని అమెరికా వైదొలిగింది. దాంతోపాటు వైదొలగాలని నిర్ణయించుకున్న దేశం ఏది అంటే కనుక అర్జెంటీనా అని గుర్తుంచుకోవాలి. చూడండి, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. WHO ఏర్పడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 7. 1948 ఏప్రిల్ 7. ఏప్రిల్ 7 ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 అనమాట. ఏప్రిల్ 7. WHO కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం అనమాట. చాలా ఇంపార్టెంట్ WHO గురించి. WHO పూర్తి పేరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 1. WHO కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం. క్వశ్చన్ నెంబర్ 279. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దామోదరం సంజీవయ్య యొక్క జయంతిని రాష్ట్ర పండగగా చేయాలని నిర్ణయించిన తేదీ. చూడండి, దామోదరం సంజీవయ్య మన దేశంలోని మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని నిర్ణయించిందనమాట. ఎప్పుడు ఈయన జయంతి అంటే కనుక ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 ఈ డేట్ అందరికి గుర్తున్న రోజే. ఫిబ్రవరి 14 బాగా గుర్తుంటుంది. కాబట్టి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14న ఆయన జయంతి రోజున ఆయన రాష్ట్ర పండుగగా చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మొదటి దళిత ముఖ్యమంత్రి మన దేశంలో దామోదరం సంజీవయ్య. మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి అయితే మాయావతి, మనందరికీ తెలుసు. మొదటి దళిత రాష్ట్రపతి అయితే కేఆర్ నారాయణ. మొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే కనుక కేజీ బాలకృష్ణన్. ఓకేనా? ఇట్లా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి, దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ, దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్ 15న ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి ఆయన అమరుడయ్యాడు, చనిపోయాడు, మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రం కోసం. అటువంటి పొట్టి శ్రీరాములు మరణించిన రోజు, ఆయన వర్ధంతి రోజున ప్రతి ఏటా కూడా డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినోత్సవంగా చేసుకోవాలని నిర్ణయించింది. ఆత్మార్పణ దినోత్సవం డిసెంబర్ 15 రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి గొప్ప ఒక దినోత్సవం అనమాట. డిసెంబర్ 15 ఆత్మార్పణ దినోత్సవం, పొట్టి శ్రీరాములు వర్ధంతి అనమాట. అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 280 చూద్దాం. 280 G20 సమ్మిట్ 2025 ఆతిథ్య దేశం. చూడండి, 2025 ఈ సంవత్సరం ఎక్కడ ఆతిథ్యం ఇస్తుంది G20 సమావేశాల కంటే కనుక దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్. ఇది 19వ G20 సమావేశం అన్నమాట. 2008లో మొదటి G20 సమావేశం అమెరికాలోని వాషింగ్టన్లో జరిగింది. 2023లో 17వ G20 సమావేశం భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. 2024లో 18వ G20 సమావేశం దక్షిణాఫ్రికాలోని రియో డి జెనీరోలో జరిగింది. 2025లో 19వ G20 సమావేశం దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో నిర్వహించబోతూ ఉన్నారు. 2024 నవంబర్ 18, నవంబర్ 19 జరిగాయి. అదే నవంబర్ నెలలో ఈ ఏడాది కూడా జరుగుతాయి. కాకపోతే ఎక్కడ జరుగుతున్నాయంటే దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ అని గుర్తుంచుకోవాలి. 2023 G20 అంటే మన భారతదేశంలో జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా మన G20 సమావేశం మన ఇండియాలో జరగడం అప్పుడే ఫస్ట్. మన థీమ్ ఏంటంటే కనుక వసుదైక కుటుంబకం. వసుదైక కుటుంబకం అనేది థీమ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వసుదైక కుటుంబకం థీమ్. 2024లో G20 సదస్సు జరిగింది కదా బ్రెజిల్లో, రియో డి జెనీరో. అక్కడ థీమ్ నోట్ చేసుకోండి. అక్కడ థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్, ఇది థీమ్ అనమాట. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ 2024 థీమ్ అనమాట. 23 అయితే కనుక వసుదైక కుటుంబకం. G20లో కొత్తగా ఏం జరిగిందంటే ఆఫ్రికన్ యూనియన్ జరిగింది. కాబట్టి G20 కాస్త G20+గా మారింది. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అనేది చేరిందనమాట G20లో. కాబట్టి ఇప్పుడు G20+గా ఉంది. ఆ ప్లస్ ఏదంటే కనుక ఆఫ్రికన్ యూనియన్ అనమాట. ఇలా G20 దేశాలు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, చదువుకోండి, బాగా ఇంపార్టెంట్. కోడ్ చెప్తున్నా ABCEFGJ. ABCEFGJ. ఈ ABCEFGJ అనేటువంటివి G7 కంట్రీస్ అనమాట. G7 కూటమి కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ G7 దేశాలు ఈ G20లో ఉంటాయి. అవే అమెరికా, బ్రిటను, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. అదేవిధంగా బ్రిక్స్ అంటాం కదా, BRICS, బ్రిక్స్ దేశాలు ఉంటాయి కదా. ఈ 5 B బ్రెజిల్, R రష్యా, I ఇండియా, C చైనా, S సౌత్ ఆఫ్రికా. 7, 5, 12. ఇంకా A2 అర్జెంటీనా,
ఆస్ట్రేలియా. అర్జెంటీనా, ఆస్ట్రేలియా. అర్జెంటీనా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఎస్ టూ సౌదీ అరేబియా, సౌత్ కొరియా. సౌదీ అరేబియా, సౌత్ కొరియా. సౌదీ అరేబియా, సౌత్ కొరియా. నెక్స్ట్ టిఐఎం టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్తో కలిపి 20 అనమాట. ఇప్పుడు 20+ అనమాట. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. ఈ +1 ఏది ఆఫ్రికన్ యూనియన్ చేరింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోండి G20 గురించి. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి తాహార్ గణన 2025 చేపట్టిన రాష్ట్రాలు ఏవి? చూడండి, నీలగిరి తాహార్ గణన 2025 చేపట్టిన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు. చూడండి, తాహార్ అనేటువంటిది గొప్ప జంతువు, ఒక గొర్రెలాగా ఉంటుందన్నమాట. గొర్రె, మేక జాతికి చెందినటువంటిది అన్నమాట తాహార్. ఇది చాలా దృఢంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక మనకు నీలగిరి కొండలు ఉంటాయి కదా తమిళనాడులో, అక్కడ కనిపిస్తుంది. అవి ఎన్ని ఉన్నాయనేటువంటిది సెన్సెస్ చేపట్టారనమాట 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకటి తమిళనాడు, 2 కేరళ అనమాట. ఈ పశ్చిమ కనుమలలో ఈ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా నీలగిరి పర్వతాల్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ గణనను చేపట్టిన రాష్ట్రం ఏది? ఓకేనా అంటే కనుక ఒకటి కేరళ, 2 తమిళనాడు. మన ఛానల్కు సంబంధించి నేను చెప్పే ఈ క్లాసులకు సంబంధించి మీకు ఈ బిట్లు కావాలనుకుంటే 8186006848 8186006848 అనే నెంబర్కి 30 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. వాటి జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బీకి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, జేఎల్, డిఎల్, ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ ఇట్లా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్కి ప్రిపేర్ అవుతున్నా అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. మీరు తీసుకొని చదువుకుంటే సరిపోతుంది క్లాసులు వింటూ. ఎందుకంటే క్లాస్ వినేటప్పుడు మీకు ఆ క్వశ్చన్కు రిలేటెడ్గా ఉండేది నేను చెప్తా కాబట్టి మీకు అర్థం అవుతాయి. కాబట్టి మీరు దయచేసి ఓకేనా ఈజీగా మీరు చదువుకోవచ్చు. మీరు జిరాక్స్ తీసుకొని. కాబట్టి అందరూ తీసుకోండి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు హైకోర్టు నోటిఫికేషన్కు సంబంధించి అప్లై డేటు లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మాకెందుకులే అనుకోవద్దండి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నా వేరే నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి దయచేసి. ఈరోజు లాస్ట్ డేటు. ఇంకా మీరు దేనికి ఎలిజిబుల్ అనేది వాళ్ళను కనుక్కొని చక్కగా వాళ్ళు చెప్తారు నీట్గా. మీకు ఏ పోస్ట్ ఇష్టమైతే కనుక ఆ పోస్ట్ మీరు చక్కగా ఓకేనా అందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకేనా ఎందుకంటే నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి, అన్నిటికీ ప్రిపేర్ అవుతూ పోవాలి. దానికి సంబంధించి సిలబస్ తెలుసుకొని కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, వాటిని మనం చదువుకుంటూ వెళ్తే ఓకే ఏదో ఒక జాబ్లో మనం ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి అప్లై చేయండి అందరూ కూడా. లైక్ చేయండి ప్రతి ఒక్కరు. క్లాస్ ఫాలో అయిన వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అందరు లైక్ చేయండి.